నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కృపలో, నీ దయలో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి దీవించి దేవా 3 దినముల ఉపవాస కూటాలు ఏర్పాటు చేసుకుని దానిలో భాగముగా 3వ దినము ఈ పగటికాల కూటములో ఈ ముగింపు సమయములో తండ్రి మమ్మను నీ సన్నిధానంలో ఉండనిచ్చినందుకు నీకు స్తోత్రాలు దేవా. ఇంతవరకు అన్ని కార్యక్రమాలు క్రమంగా మర్యాదగా మీరు జరిగించారు. ఈ సమయమందు నీ వాక్యాన్ని వినగోరుతూ ఉండగా వాక్యమయున్న మీరు మాతో మాట్లాడండి. వాక్యము ద్వారా నీ చిత్తాన్ని మాకు తెలియజేసి ఆ చిత్త ప్రకారము జీవించగలిగిన గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించి నీ చిత్తానుసారమైన ఆశీర్వాదాలు మాకు దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడుచూ ఉన్న యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోనండి. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరువచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో దేవుడు మనందరినీ కూడా తన ఏర్పాటును బట్టి ఆయన సన్నిధానమునకు నడిపించి 3 దినములు ఉపవాస ప్రార్థనలు జరిగించుకోవడానికి దేవుడే మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన వారై ఉన్నారు. ప్రియులారా, మరి ప్రతి ఏడాది కూడా మన సంఘాలలో ఉన్న వాడుక చెప్పున, క్రమము చెప్పున మరి 3 దినాలు ఉపవాస కూటాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ ఉపవాస కూటాల్లో బలమైన ప్రార్థనలు జరిగించుకుని అలాగే దేవుని వాక్యాలు కూడా విని ఆత్మీయంగా బలపడుతున్న సంగతి మనందరము ఎరిగిన వారమే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా 24, 25, 26 తారీఖులు ఈ 9వ నెలలో కూటాలు ఏర్పాటు చేసుకున్నాం. దేవుని కృపను బట్టి నిన్న 2 దినాలు కూడా దేవుడు తన ఆశీర్వాదముతో ఈ కూటాలను దేవుడు జరిగించిన వారై ఉన్నారు. ప్రియులారా, మనందరం కూడా ఏకీవించిన వారమై ఉన్నాం. ఈరోజు కూటాల యొక్క ముగింపు, ఈ పగటి కాలంలో ఉపవాస ప్రార్థనలు మనం ముగించుకోబోతున్నాం. ప్రియులారా, ఈ ముగింపు సమయంలో ఈ ఉపవాసం యొక్క ఆశీర్వాదము గురించి కొన్ని మాటలు మనం చెప్పుకొని మరి సమయానుకూలంగానే ముగింపు చేసుకుందాము. మరి అనేక కార్యక్రమాలు ఈరోజు ఉన్నాయి కనుక వాటన్నిటిని కూడా మనము పూర్తి చేసుకుందాం. ప్రియులారా, మరి మొదటి దినం పగటి కాలం ముందు నేను వాక్యం చెప్పాను. ఆ సమయంలో మీరు చాలా మంది వాక్యాన్ని ఆలకించారు. మరి మార్కు సువార్త 9వ అధ్యాయంలో 29వ వచనములో ఉన్న మాట ప్రభు తన శిష్యులైన వారికి చెబుతూ, ఇట్టిది ప్రార్థన వలన మాత్రమే వదులుతుంది అని చెప్పి తన శిష్యులైన వారితో మాట్లాడిన మాట. ప్రార్థన అనే దగ్గర ఉపవాస ప్రార్థన అనే మాట క్రింద ఫుట్లైన్లో మనం చూచాం. మరి తన శిష్యులైన వారు చెవిటి మోగ దయ్యం పట్టిన ఒక కుమారుణ్ణి బాగు చేయలేకపోయారు. తండ్రి విశ్వాసంతో ప్రభు దగ్గరికి ఆయన తీసుకొచ్చారు, కానీ శిష్యుల వల్ల కాలేదు. ప్రభు దాన్ని విడిపించారు. తర్వాత ఈ శిష్యులు రహస్యంగా అడిగారు ప్రభువుని, మేమెందుకు ఆ దయ్యాన్ని వదిలించలేకపోయాం అన్నప్పుడు ప్రభు చెప్పిన సమాధానం మాట ఆ మార్కు సువార్త 9:29లో ఉన్న మాట, అటిది ప్రార్థన వలన మాత్రమే వదులుతుంది అని చెప్పారు. ఏ ప్రార్థనో దాని వివరం కింద మనం చూచాం, ఉపవాస ప్రార్థన. ఆ రోజు మనం చాలా వివరంగా ఆ మాటలన్నీ మనం విన్నాము. అవకాశం ఉంటే మరలా ఆ వాక్యాన్ని పిల్లరా బాబు యూట్యూబ్లో లోడ్ చేస్తారు. అంటే అది లైవ్ ఇవ్వలేదు, కేవలం రికార్డ్ చేశారు. తర్వాత దాన్ని లైవ్ ఇచ్చారు, లైవ్లో ఉంది, చూడండి పిల్లరా. మరి దాన్ని మీరు ఒక్కసారి వింటే దాని వివరం మీకు అర్థమవుతుంది. నేను మరలా దాన్ని వివరించడానికి నిలవబడలేదు, కానీ ఉపవాసము ద్వారా ఎన్ని మేలులు ఉంటాయో పిల్లరా బైబిల్ గ్రంథమే మనకు రుజువు. ఉపవాసం అనేది దేవుని ఏర్పాటు ప్రకారం పిల్లరా తన బిడ్డలైన వారు నెరవేర్పు పొందుకోవడానికి దేవుడిచ్చిన ఒక సాధనం అండి. సహజంగా భూమి మీద ఉన్న మానవులమైన మన జీవితాల్లో ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నెన్నో శోధనలు ఉంటాయి, ఎన్నెన్నో వేదనలు ఉంటాయి. ఒక్కొక్కసారి మన బలము చేత, మన జ్ఞానము చేత, లేదా మన యొక్క ఆలోచన చేత, మన దగ్గర ఉన్న ధనము చేత కానీ, మన దగ్గర ఉన్న జనము చేత కానీ మన సమస్యలు మనం పరిష్కరించుకోలేం. కొన్నింటిని మనం పరిష్కరించుకోగలుగుతాం, కొన్ని మన శక్తికి మించినవై ఉంటాయి, వాటిని మనం పరిష్కరించుకోవడం మన వల్ల కాదు. అయితే
మన శక్తికి మించిన కార్యాలు కూడా పరిష్కారం చేసుకోగలిగి వీళ్ళ నెమ్మది పొందుకోవడానికే దేవుడు తన బిడ్డలైన వారికి అనుగ్రహించిన గొప్ప సాధనమే ఏమై ఉందంటే ఉపవాస ప్రార్థన ఉంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతారమ్మా? అవును. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అనేది దేవుడు మనకు అనుగ్రహించిన ఒక సాధనం అండి. కానీ ఉపవాస ప్రార్థన అంటే చాలా మంది భారం అనుకుంటారు. ఉపవాస ప్రార్థన అంటే ప్రయాస అనుకుంటారు. మామూలు ప్రార్థనలో ఏకీవిస్తారు కానీ ఉపవాస ప్రార్థనలో చాలా మంది ఏకీవించలేరు. ఎందుకంటే ఉపవాసం అంటే వాళ్ళకి భయం మాట. కానీ నేను అంటున్నాను, ఉపవాసం అంటే భయపడవలసింది విశ్వాసులు కాదు. ఉపవాసానికి భయపడవలసింది ఎవరంటే దైవ విరోధైన సాతాను భయపడాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా చాలా బలం మనం పొందుకోగలం. ఇందాక మనం చెప్పుకున్న మాటలోనే ప్రభు అన్నారు, ఇలాంటి గడ్డు సమస్యలు వదిలిపోవాలి అంటే కేవలం అది ఉపవాస ప్రార్థనకే సాధ్యం కదా. ఆ సమస్యకు అక్కడ కారణం ఎవరని చెప్పుకున్నామండి? ఒక దయ్యము కదా. దయ్యము పట్టింది. ఆ దయ్యం పట్టినప్పుడు ఆ కుమారుని పడగొడుతుంది, అలాగే నాశనం చేయాలని చూస్తుంది, తరచుగా పడవేసి నురుగు కక్కునేలాగున మూర్చిల్లేలాగున చేస్తుందని, అలాగే అగ్ని కనబడితే అగ్నిలో పడేస్తుందని, నీళ్లు కనబడితే నీళ్ళలోకి తోసేస్తుందని మనం విన్నాం ప్రియులారా బుధవారం ఉదయం వాక్యములో. కాబట్టి దుష్టుడైన సాతానుడు దేవుని పిల్లలను పాడు చేయాలని, దేవుని పిల్లలను ఇబ్బంది పెట్టాలని వాడు ఎన్నో రీతిలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే వినండి, వాడి ప్రయత్నాలను తిప్పికొట్టేదే, వాడి ప్రయత్నాలను లయము చేసే ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన. బైబిల్ గ్రంథంలో చాలా రకాల ప్రార్థనల గురించి మనం వింటూ ఉంటాము. వాటిలో బలమైన ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన. ప్రభువే స్వయంగా అన్నారు, అట్టిది ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. పిల్లలు ఈరోజు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా జయం పొందుకున్న పిల్లారా ఒక సందర్భాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. నిజానికి బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఉపవాసం ఉన్నారో, ఎందుకున్నారో, ఏ జయం పొందుకున్నారో అవన్నీ కూడా తరచు మనం వింటానే ఉంటాం. చాలాసార్లు ఉపవాస కూటాల్లో వింటూనే ఉంటాం. అయితే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో ఈరోజు మీరు తెలుసుకోగలిగితే, మీలో కొందరు 3 రోజులు ఉపవాసాలు ఉన్నవారు ఉన్నారు, 2 రోజులు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, లేదా ఈ రోజు ఉపవాసం ఉన్నవారంటే 1 రోజు ఉపవాసం ఉన్నవారు కూడా ఉన్నారు. ఒకవేళ మీలో ఎవరికైనా మేము 1 రోజు లేదో 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉన్నాం కదా, మాకేమైనా ప్రయోజనం ఉంటుందా, మాకేమైనా మేలుంటుందా అనే ఆలోచన మీకు ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని కుటుంబాలు ఈ 3 రోజులు కూడా పనులన్నీ మానేసుకుని అమ్మా ఇక్కడ దేవుని సన్నిధిలోనే కుటుంబాలు ఉండిపోయిన వాళ్ళు ఉన్నారండి. కొందరికి అవకాశం లేనప్పుడు వారు రాత్రిపూట కూటాలకు వచ్చారు, రాత్రి అవకాశం లేని వారు ఉదయం ప్రార్థనకు వచ్చారు, మొదటి 2 రోజులు అవకాశం లేని వారు ఈ రోజు వచ్చారు. సరే, ఏదైనప్పటికీ ఉపవాస ప్రార్థనకు మీరు విలువిచ్చి వచ్చారు కనుక ఉపవాస ప్రార్థన ద్వారా మేలుందో లేదో తెలుసుకోగలిగితే, ఒకవేళ ఈ దఫా ఉపవాసం ఎవరైనా చేయలేకపోయినా మరలా అవకాశం వచ్చినప్పుడు ఆ ఉపవాసం యొక్క విలువ తెలుసుకొని దాన్ని అవలంబించుకునే అవకాశం ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఎన్నో చరిత్రలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకునేంత సమయం మనకు లేదు కనుక పిల్లారా ఈ రోజు మట్టుకి బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉండి పిల్లారా ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబానికి కాదు. సహజంగా ఉపవాసం ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తికి ఉపయోగం ఉంటుంది, ఒక్కొక్కసారి కుటుంబానికి ఉపయోగం ఉంటుంది. కానీ ఉపవాస ప్రార్థన పిల్లారా ఒక జనాంగానికి మేలు చేసిన చరిత్ర మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఉపవాస ప్రార్థన వలన జనాంగమే, ఇంకా చెప్పాలంటే ఒక జాతి అంతా కూడా మరణము నుండి తప్పించబడిందండి. ప్రియులారా ఆ మరణమును కొట్టివేయగలిగిన శక్తి దేనికి ఇచ్చారు దేవుడు అంటే ఉపవాస ప్రార్థనకే ఇచ్చారు. కనుక నేను ఈ మాట చెప్పేసరికి మీకు అర్థమై ఉంటది నేను ఏ సందర్భం గురించి ఏ విషయాలు చెప్పాలని ఆశపడుతున్నానో బహుశా మీలో చాలా మందికి అర్థమయ్యే ఉంటది. చెప్పగలరమ్మా? వెరీ గుడ్. ఎస్తేరు గురించి, ఎస్తేరు గ్రంథములో ఉన్న శ్రేష్టమైన చరిత్ర ఏం చేసిందో తెలుసండి? ఒక ఉపవాస ప్రార్థన, అది కూడా 3 దినముల ఉపవాసాలు. మనం కూడా ఇక్కడ ఎన్ని దినాలు ఉపవాసాలు ఏర్పాటు చేసుకున్నామండి? 3 దినాలు. 3 దినముల ఉపవాసముల ద్వారా అద్భుతమైన గొప్ప విడుదలను, గొప్ప విమోచనను, రక్షణను దేవుడిచ్చారు అతి క్లుప్తంగా. నిజానికి ఎస్తేరు గ్రంథం మనం చూస్తే ప్రియులారా ఇందులో అనేక సంగతులు మనకి కనబడతాయి. కానీ ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాల చరిత్ర ప్రియులారా ఒక చిన్ని గ్రంథమే,
కానీ దీంట్లో చాలా విలువైన విషయాలు మన జీవితంలో నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. పిల్లరా, ఒకసారి మనము చరిత్రను చూడగలిగితే రాజైన అహష్వేరోషు కాలంలో జరిగిన కార్యములు, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఈ మాటలు కనబడుతున్నాయి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ప్రియులారా, రాజైన అహష్వేరోషు గారి కాలంలో జరిగిన చరిత్ర మాట ఇది. మరి ఆయన రాజుగా ఉన్న కాలంలో మన హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు కూడా 127 సంస్థానాలను ఆయన పరిపాలించేవాడండి. ప్రియులారా, అంత గొప్ప సామ్రాజ్యం కలిగి ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో జరిగిన కార్యము మాట. అయితే ఆ కార్యములు మనం ప్రారంభ అధ్యాయాలు చూస్తే మనకి ఒక విషయం కనబడుతుంది. ఏంటంటే ఆ దేశానికి ఉన్న రాణి, ప్రియులారా, వస్తీ, ఆమె యొక్క అతిశయాన్ని బట్టి ఆ పదవిని ఆమె పోగొట్టుకోవడం, ప్రియులారా, ఆమె స్థానంలోనికి దీనురాలు, ప్రియులారా, ఒక విధంగా చెప్పాలంటే అనాథ అయిన ప్రియులారా మరి ఎస్తేరు ఆ రాణి స్థానంలోకి రావడం అనేది మనం ఈ యొక్క గ్రంథంలో చూడగలం. నేను దాని వివరంలోకి వెళ్ళడం లేదు, అవి కూడా చాలా విలువైన పాఠాలే. కానీ ఉపవాసం గురించి మనం వినబోతున్నాం కనుక ప్రియులారా వాటిని మాత్రమే కొన్ని మనం ధ్యానిద్దాం. కనుక మీకు తెలుసు వస్తీ ఎలాగున ప్రియులారా మరి రాజు మాటను నిరాకరించిందో, తర్వాత ఆమె స్థానంలోకి ఎస్తేరు ఎలాగ వచ్చారో, ఇవన్నీ కూడా మనం ఆ గ్రంథాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. సరే, మొత్తం మీద ఎస్తేరు గారు రాణి అయ్యారు. పిల్లరా, ఈయనకి ఒక పినతండ్రి ఉన్నారు, ఆయన పేరు మొర్దెకై. మొర్దెకై గురించి కూడా మనం ఈ వారాలలోనే ఒక ఆదివారపు దినాన మనుష్యులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అందులో భాగంగా మొర్దెకైని రాజు మర్చిపోయినప్పటికీ దేవుడు మర్చిపోక మరి ఆయనను సమయానికి జ్ఞాపకం చేసుకుని ఎలాగున్న ఆయనకి ఘనతనిచ్చారో మనం విన్నాం. ఆ చరిత్రలోకి వెళ్ళడం లేదు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, యూదులైన వారికి వచ్చిన ఒక సమస్య. ఈ యొక్క దేశములో ప్రియులారా హామాను అనే ఒక ప్రియులారా వ్యక్తి యూదులైన వారికి గొప్ప విరోధి. యూదులు దేవుని జనాంగం. దేవుని జనాంగానుకున్న అసలైన విరోధి ఎవరు అంటే దుష్టుడైన సాతానుడే కదా. దేవుని పిల్లలకి ఎప్పుడు దేవుని పిల్లలకి విరోధి ఎవరైనా ఉన్నారంటే సాతానుడే. వాడే ఏం చేస్తాడంటే దేవుని పిల్లలకు అనేక మందిని విరోధులను తయారు చేస్తాడు. ఒక్కొక్కసారి వారు నేరుగా వచ్చి ప్రియులారా దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టడు, వారి ద్వారా దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటాడు. కనుక సాతానుడు ఎవరినైనా వాడుకొనగలిగిన శక్తివంతుడు. వాడు ఎవరినైనా ప్రేరేపిస్తాడు, దేవుని పిల్లల కీడు చేయడానికి ఎవరినైనా సరే వాడుతూ ఉంటాడు. అలాగున ఆ కాలంలో దేవుని ప్రజలైన ప్రియులారా యూదులైన వారిని మరి బాధ పెట్టడానికి ఒక వ్యక్తిని వాడుకున్నాడు సాతానుడు. ప్రియులారా మరి అతడే హామాను. ఈ హామాను యూదులకి విరోధయ్యాడు. ప్రాముఖ్యంగా ఒక కారణం చూస్తే, ఈ యూదులని ఎందుకు ఆయన విరోధముగా భావించాడు, ఎందుకు ప్రియులారా నీచముగా చూశాడు, ఎందుకు వీరికి హాని చేయాలని చూశాడని ఆలోచన చేస్తే, ప్రియులారా మనకి ఈ మొర్దెకై జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, మొర్దెకై రాజు గుమ్మం దగ్గర ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడు. ఈయన యూదుడే, ఎస్తేరుకు పినతండ్రి. ఏమంటే ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోతే ఈయనే ఎస్తేరును పెంచి పెద్ద చేసి ప్రియులారా ఆ రాణి స్థానంలోకి వెళ్ళడానికి ప్రయాసపడిన వాడు ఆయనే. అయితే ఆయన ఉద్యోగం ఏంటంటే రాజుగారు గుమ్మం దగ్గర ద్వారపాలకుడిగా ఉండే ఉద్యోగం. చాలా చిన్న ఉద్యోగం. అయితే ఆయనకున్న అలవాటు ఏంటంటే, యూదులకున్న అలవాటు ఏంటంటే, కేవలము దేవునికి తప్ప మరెవ్వరికి తల వంచే పరిస్థితి వారికి ఉండదు. దేవునికి మాత్రమే తల వంచి, దేవుని మాత్రమే పూజించి, దేవుని మాత్రమే ఆరాధించే వాడుకు కలిగిన వాడాయన. అయితే ఈ హామాను అన్యుడైన ఈ హామాను ప్రియులారా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. ఉన్నతమైన పదవిలో ఉన్న అతనికి ఈ మొర్దెకై వంగడము లేదు, నమస్కారము చేయడము లేదు, లేదంటే మరి అతన్ని గౌరవించడము లేదు అన్నట్టుగా అతని మీద కక్ష పెట్టుకున్నాడు. ఈ యొక్క మొర్దెకై పైన ఏంటంటే ద్వారం దగ్గర నిలబడడం, శత్రువులు వస్తుంటే చూడడం, జాగ్రత్త చూడడం, ఎవరైనా రాజు మీద ప్రియులారా కుట్రాలోచన చేస్తే ఆ విషయాన్ని తెలుసుకుని
రాజుకు క్షేమాన్ని కలుగు చేసే పని అతనిది. కాబట్టి లోపలికి వెళ్ళేవారు వచ్చేవారిని నమస్కరించవలసిన అవసరం అతనికి లేదు. ప్రియులారా, అందుకే మనం ఇదే చరిత్రలో చూస్తే ఈ యొక్క మొర్దెకై ఒకానొక సమయమందు ప్రియులారా ఇద్దరు వ్యక్తులు రాజు మీద హత్యా ప్రయత్నం చేయడానికి మాట్లాడుకుంటూ ఉంటే ఆ సమాచారం విన్నవాడై ఈయన రాజుకు తెలియజేశాడు. అప్పుడే రాజు ప్రియులారా బ్రతికించబడి లేదా అతడు కీడు నుంచి తప్పించబడి ఆ విషయాన్ని రాజగ్రంథములో రాజ సమాచార గ్రంథంలో వ్రాసినప్పుడు దానినే రాజుగారు ఒకానొక సమయం ముందు చదివి దానికి ఫలితంగా ఈ మొర్దెకైని హెచ్చించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే మొర్దెకై పని ఏంటంటే తాను రాజు గుమ్మం దగ్గర ఉన్నాడు. ఆయన పని ఏంటంటే తన రాజుకి కీడు రాకుండా, శత్రువులు ఎవరూ రాకుండా, ఒకవేళ శత్రువులు ఏదైనా మరి విరోధమైన పని చేస్తుంటే దాన్ని కనిపెట్టి తెలుసుకోవడం ఆయన పని. కానీ హామాను ఏం చేస్తాడో తెలుసండి, ఇదిగో నాకు నమస్కరించడం లేదు, నన్ను గౌరవించడం లేదు, నన్ను గణపరచడం లేదు అని చెప్పి అతనికి కీడు చేయాలనుకున్నాడు. కానీ అతడు ఎంత దుష్ట ప్రయత్నమో తెలుసా? ఒకవేళ కీడు చేయాలంటే మొర్దెకై ఒక్కడికే కీడు చేయొచ్చు ఆయన, ఎందుకంటే తానే అతన్ని గౌరవించలేదు కాబట్టి. కానీ ఏమనుకున్నాడు తెలుసా? ఈ ఒక్క వ్యక్తి నాకు నమస్కారము చేయలేదు గనుక, నన్ను గణపరచలేదు గనుక ఇతన్ని చంపడం నాకు సులువే, ఇతన్ని చంపడం కష్టమేం కాదు, ఇతన్ని లేకుండా చేయడం నాకు పెద్ద పనేం కాదు, నేనేం చెప్తే రాజు అది వింటాడు. కానీ ఇతన్ని కాదు గాని ఇతడి జాతి మొత్తాన్ని, ఇతడి వంశం మొత్తాన్ని, ఇతని జనాంగం మొత్తాన్ని భూమి మీదే లేకుండా చేయాలని అనుకున్నాడని. చూసారా ఎంత కుట్రో అమ్మా. ఒకవేళ మొర్దెకై ఆయనకి గౌరవం లేదు, ఒకవేళ ఏదైనా నిజానికి అని చేస్తే ఎవరికి చేయాలి కదా, ఆ మొర్దెకైకి చేస్తే సరిపోద్ది. కానీ ఇతడు చూసారా ఎంత కుట్ర ఆలోచన అంటే పిల్లల మొత్తం వంశము లేకుండా చేయాలనుకున్నాడండి. నిజంగా చాలా అసూయ కదండి. నిజమే, ఈ రోజుల్లో చాలా మంది అలాగే ఉన్నారండి. ఎవరో వారి కీడు చేస్తే ఒకవేళ వారితో మాట్లాడినో లేదో వారికి ఏదైనా తీర్పు తీరిస్తే అది వేరు. కానీ చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, ఒక్క వ్యక్తి వలన వాళ్ళ కుటుంబాలు నాశనం చేయాలని, వారి జనాంగం నాశనం చేయాలని, ఇంకో తెలుసా ఒక వ్యక్తి వల్ల దేశాన్ని కూడా నాశనం చేయాలని ఈరోజు భయంకరమైన కుట్రాలోచనలు చేస్తున్న వారు ఎందరు లేరు చెప్పండి. ప్రపంచ దేశాలు చూస్తే అలాంటి యోచనతోనే ఒక వ్యక్తి మీద కోపంతో దేశాలు నాశనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది ఎవరి ప్రయత్నమో తెలుసా? ఇది ఎవరి మనసో తెలుసండి? కేవలము సాతాను మనసు. ఒక మాటలో చెప్పాలంటే సాతానికి దేవుని పిల్లల మీద ఎందుకు కోపమో తెలుసండి? అసలు కోపం ఎవరి మీద? దేవుని మీద. ఏమండి, అసలు సాతానికి కోపం ఎవరి మీద అంటే దేవుని మీద. ఎందుకంటే దేవుని స్థానంలో ఉండి అతడు ఇలా హెచ్చింపబడాలనుకున్నాడు. దేవుడు ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఆయనకి ఇచ్చాడు. దూతలందరిలో కూడా ప్రధాన దూతగా పెట్టాడు. అందరిలో హెచ్చిస్తే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? దేవుని కంటే పైన కూర్చోవాలనుకున్నాడండి. దేవుని కంటే పైన ఉండాలనుకున్నాడు. ఎంత అవివేకం అది అమ్మా. ఎప్పుడైనా సరే వినండి, మన ఘనతకు మన భాగ్యానికి మరి కారణమై ఉన్న దేవుని కంటే పైగా ఉండాలని ఎవరు అనుకోకూడదండి. అది ఏమాత్రం చెల్లదు. దేవుడే అందరికంటే పైవాడు, అందరికంటే పైన ఉండేవాడు ఆయనే. అందరికంటే గణపరచవలసింది కూడా మనం ఎవరిని చెప్పండి? ఆ దేవుణ్ణి. అందుకే దేవునికి మించి ఎవరినైనా గణపరిస్తే అది చాలా పాపం అవుతుంది. సాతాను అలాగే ఆలోచించాడు లూసిఫర్గా ఉన్న దినాల్లో. అందుకే దేవుడు ఏం చేశాడంటే అతన్ని నెట్టివేశాడు. పిల్లరా, లూసిఫర్ అనబడిన పేరు కలిగిన అతడు సాతానుగా మారిపోయాడు. ఇప్పుడు కోపం ఎవరి మీద అంటే దేవుని మీద. నిజానికి ఇతడు త్రోసివేయబడ్డానికి కారణం పిల్లరా అతడు చేసిన అపరాధమే కదా. అతను హృదయములో గర్వించడం వలన, హెచ్చించుకోవడం వలన అతడు ఏం చేయబడ్డాడంటే త్రోసివేయబడ్డాడు. తప్పు చేసింది అతడు. ఏమండి, తప్పుకు శిక్ష అనుభవించాలి ఎవరైనా సరే. తప్పు ఎవరు చేసినా చెప్పండమ్మా, న్యాయశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఏం చేయబడాలి చెప్పండి? శిక్షించబడవలసిందే. అది న్యాయం మాట. కాబట్టి దేవుని న్యాయం ప్రకారం ఆయన తప్పు చేశాడు కనుక శిక్ష పడింది. కానీ శిక్ష పడిన అతడు ఆ శిక్షించిన దేవుని మీదే కోపపడి ఆయన్నేమీ చేయలేక ఆయన పిల్లలు అనబడిన మానవులను ఎన్నో రీతులుగా బాధ పెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నములో భాగంగానే దేవుని పిల్లలు ఎవరుంటే వాళ్ళని పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆదాము వలన పడగొట్టాడు. ఏమండి, ఆ తర్వాత వారి సంతానములో నుండి అనేక మందిని పడగొడుతూ ప్రియులారా వాడి యొక్క ఉనికిని చాటుకుంటా ఉన్నాడు. చివరికి సాతానుకు తెలుసు యూదా జనాంగం అనేది ఎంత గొప్ప జనాంగమో,
యోధా జనాంగం అనేది అది దేవుని ఏర్పాటును బట్టి ఉన్న జనాంగమని. ప్రియులారా, సాతానుకు మరో సంగతి తెలుసు. ఏంటో తెలుసా? తన చేతిలోకి వచ్చిన మానవులను విడిపించడానికి ఒక రక్షకుడు వస్తాడు. ఆ రక్షకుడు కూడా ఏ జనాంగం నుంచి వస్తాడు చెప్పండి? ఈ యోధా జనాంగం నుంచే ఆ రక్షకుడు వస్తాడనే సంగతి ఎవరికి తెలుసో తెలుసండి? సాతానుకు తెలుసు. అందుకే వాడి ప్రణాళిక ఏంటో తెలుసా? అసలు యోధా జనాంగమే ఉండకుండా చేయాలి. యోధా జనాంగం లేదనుకోండి, అందులోంచి ఎవరు రావడానికి అసాధ్యమవుతుంది? రక్షకుడు రావడం అసాధ్యమవుతుంది. అందుకే చూడండి, ఒక్క మొర్దెకైని కీడు చేసే సరిపోయే ఆ హామాను దృష్టిలో ఏ తలంపు పుట్టించాడో తెలుసండి? మొర్దెకై ఒకనే కాదు, ఆయన జాతి అనబడిన యూదులందరినీ సంహరించేస్తే సాతాను ప్రణాళిక ఏంటంటే, రక్షకుడు ఎలా వస్తాడు? రక్షకుడు రాడు. రక్షకుడు రాకపోతే మానవులు ఎలా విమోచింపబడతారు? మానవులు విమోచింపబడకపోతే ఎప్పటికీ కూడా వారు ఎవరి చేతిలో ఉంటారు? నా చేతిలోనే కదా ఉంటారనే ఆలోచనతో ప్రియులారా వాడు సంకల్పం చేశాడు. అయితే వినండి, సాతాను యొక్క ప్రతి సంకల్పాన్ని కూడా మార్చివేయగలిగిన దేవుడు, తిప్పి కొట్టగలిగిన దేవుడు ఎవరంటే మరి మన రక్షకుడైన యేసయ్య. కనుక ఇతడు చేసిన ప్రణాళికను దేవుడు ఎలా మార్చేశాడో చూద్దాం. అయితే నేను చెప్పాను కదా, ఈ హామానుకు వచ్చిన ఆలోచన ఏంటంటే మొత్తం యోధా జనాంగమే లేకుండా చేయాలనే తలంపు. అతనికి ఆ తలంపు పుట్టించింది ఎవరు? సాతానుడు. ఒక్కొక్కసారి వినండి అమ్మా, సాతానుడు చాలా మందిలో ఇలాగనే తలంపులు పుట్టించి గోటితో పోయేదానికి గొడ్డలతో తెచ్చారంటారు చూడండి. చిన్ని చిన్ని సమస్యలను కూడా పెద్ద పెద్ద సమస్యలుగా, చిన్ని చిన్ని విషయాలను కూడా పెద్ద పెద్ద తగాదాలుగా మార్చేసి అనేకులు నష్టపోయేటట్లుగా వాడు చేస్తూ ఉంటాడు. తీరా ఎందుకు ఈ పెద్ద సమస్యకు కారణం ఏంటయ్యా అంటే, ఏమండి, చిన్ని సమస్యలే, చిన్ని కారణాలే. ఆలోచన చేయండి ప్రియులారా, చిన్ని కారణాల వలన పెద్ద పెద్ద నష్టాలు, పెద్ద పెద్ద ప్రియులారా మరి ఇబ్బందులు పడిన వారు ఎంతమంది లేరు చెప్పండి? చిన్ని సమస్యే. నిజానికి మొర్దెకై నమస్కరించలేదు అనేది చాలా చిన్న సమస్య. ఏమండి ప్రియులారా, నమస్కరించకపోతే ఏమైంది? నా అధికారం నాకు ఉంది కదా అని సర్దుబాటు చేసుకోవచ్చు కదా. కానీ ఆ చిన్ని కారణాన్ని బట్టి, సాతాను ఇచ్చిన ప్రేరేపణ బట్టి అతడు పెద్ద నిర్ణయం తీసుకున్నాడండి. ఏంటో అనుకున్నా తెలుసా? మొత్తం ఈ జనాంగమే లేకుండా చేయాలనుకున్నాడు. అయితే అతని వల్ల అవదు. జనాంగం లేకుండా చేయాలంటే అతని శక్తి చాలదు. కేవలం అతడు రాజుగారి దగ్గర ఒక సలహాదారుడు. ఏమండి, ఇప్పుడు ఏమైనా చేయాలంటే అది ఎవరి వల్ల అవుతుందంటే ఆ దేశంలో ఈ 127 సంస్థానాల మీద అధికారిగా ఉన్న రాజైన అహష్వేరోషుకు మాత్రమే అవుతుందండి. ఈ 127 సంస్థానాల్లో కూడా యూదులు ఉన్నారు. కాబట్టి మొత్తం ఈ సంస్థానాలన్నిటిలో ఉన్న యూదుల్ని ఒకే దినాన్న మట్టు చేయాలి, వాటిని ఒకే దినాన్న అంతము చేయాలనుకున్నాడండి. అలా చేయాలనుకుంటే రాజుకే సాధ్యమవుతుంది. రాజు దగ్గరికి వెళ్ళాడు, లేనిపోని మాటలు ఎన్నో చెప్పాడు, లేనిపోని ఇబ్బందికరమైన మాటలు చెప్పి ప్రియులారా మరి అతన్ని మరి ఎంతో రాజును ప్రేరేపించి ప్రియులారా ఆ రాజుకు లేనిపోని మాటలు ఇవన్నీ చెప్పి ప్రియులారా ఒకటే మాట అంటాడైనా, ఇదిగో మన దేశంలో ఒక జనాంగం ఉందయ్యా, ఆ జనాంగము ప్రత్యేకమైంది, అందరిలాంటి జనాంగం కాదు. మరి అది అందరికంటే మరి ప్రత్యేకంగా ఉంటది. ఎవరి మాట వారు వినరు, ఎవరికి తల వంచరు, వారు చాలా ప్రత్యేకమైన వారు. అలాంటి వారు ఉంటే మనకి కీడే, హానే అని చెప్పేసి రాజుకు లేనిపోని మాటలు చెప్పాడు ఈ హామాను. చూడండి, విచారం ఏంటంటే రాజు ఎవరంటే ఈయన 127 సంస్థానాలకు అధిపతి. ఒక వ్యక్తి ఏదైనా ఒక మాట ఎవరి గురించి అయినా చెప్పినప్పుడు, రాజే కాదండి, ఈ రోజు మనమైనా సరే అందరూ వినండి, సహజంగా చాలా మంది జీవితాల్లో జరిగే పొరపాటు ఏంటంటే ఒక వ్యక్తి గురించి ప్రియులారా మనకు ఎవరైనా చెప్పినప్పుడు మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి ఆలోచన చేయగలగాలి. వీరు చెప్పిన మాట సత్యమా కాదా, వీరు చెప్పిన మాట నిజమా కాదా, వీరు ఫలానా వారి గురించి చెప్పారు, మరి అతడు అలాంటి వాడా కాదా, ఆమె అలాంటిదా కాదా, నిజమో కాదో అని మనం 1-2 సార్లు పరీక్ష చేసుకోవాలి. కానీ ఈరోజు చాలా మంది ఉద్దేశం ఏంటో తెలుసా? నా గురించి మీకు ఎవరైనా చెడుగా చెబితే నన్ను గురించి మీరు ఎరిగి కూడా మీరు ఒక తప్పుడు అభిప్రాయంలోకి వచ్చేస్తున్నారు. అలాగే మీ గురించి ఎవరైనా నాకు చెప్పినప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను కూడా ఏం చేయగలుగుతున్నానండి, అలాగ అపార్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి వినండి అమ్మా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎవరిని ఎప్పుడూ తొందరగా అపార్థము చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని అందుకే అంటారు కదా, జాగ్రత్తగా పరిశీలన చేయాలంటారు పెద్దలు. పరిశీలన చేస్తే, పరీక్ష చేస్తే వారిలో పొరపాటు ఉందో లేదో తెలుస్తుంది.
చాలా మంది అలాగ తొందరపాటు నిర్ణయాలు ఎవరో చెబుతారండి. ఒక మాట చెప్పమంటారా, ఒక్కొక్కసారి మన కళ్ళు చూసినవి కూడా నిజం కాకపోతాయండి. మన చెవులు విన్నవి కూడా చెప్పండమ్మా నిజం కాకపోతే, మన కంటితోట చూస్తాం కానీ చూసేసరికి మరి అది తప్పులా కనబడచ్చు మనకి, కానీ అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు. ఒకసారి మన చెవితో వింటాం కొన్ని మాటలు, విన్న మాటలు మనకి తప్పుడుగా వినబడతాయి కానీ అది తప్పు కాకపోవచ్చు. అందుకే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు చూడండి, రాజే చూడండి, ఇంత గొప్ప రాజు, ఇన్ని సంస్థానాల మీద అధిపతి అయిన రాజు, ప్రియులారా ఒక వ్యక్తి చెప్పగానే ఒక జనాంగం గురించి ఆయన ప్రియులారా ఒక తప్పుడు అభిప్రాయంలోకి వచ్చేసాడు. వెంటనే అతని మాట విని ఆ 127 సంస్థానాల్లో ఉన్న ఆ యూదులందరూ ఒకే దినాన చంపబడాలని చెప్పేసి శాసనం రాయించాడండి. తన యొక్క ఉంగరమును, ప్రియులారా రాజముద్ర అంటారు కదా, ఆ రాజముద్రను వేయించేశారు, అన్ని సంస్థానాలకి పంపించేశారు. ఫలానా దినాన్న ఫలానా సమయాన్న యూదులు ఎక్కడున్నా సరే అందరినీ చంపించేయాలని చెప్పేసి శాసనం పెట్టేశారు. చూసారా, ఈ రాజు నిజానికి కొంచెం ఆలోచన చేసి ఇతరు చెప్పిన మాట నిజమో కాదో, ఇతరు చెప్పిన మాట అవునో కాదో ఏమండి తెలుసుకోవాలి కదా. ఇంకా విచారం ఏంటో తెలుసండి, ఈ రాజు కనీసము తనకు భార్యగా ఉన్న రాణి అయిన ఎస్తేరు కూడా అదే జాతికి చెందిన ఆమెని, అలాగే తన ప్రాణాన్ని కాపాడిన ఆ మొర్దెకై, ద్వారపాలకుడైన ఈ మొర్దెకై కూడా అదే జాతికి చెందిన వారని, వీళ్ళు తన బంధువులే కదా ఒక విధంగా. ఎస్తేరు తన భార్య, ఏమండి మొర్దెకై ఎవరు? ఎస్తేరు యొక్క పినతండ్రి, అంటే తన బంధువే కదా. కనీసం తన బంధువులు అక్కడ ఉన్నారు, అదే జాతి అని ఆలోచన చేయలేకపోయాడండి ఆయన. చూస్తారా ప్రియులారా, ఈరోజు మీకు చెబుతున్నాను, మనలో చాలా మంది కుటుంబానికి యజమానులు ఉన్నారు, సంఘాలకి యజమానులు ఉండొచ్చు, సమాజానికి యజమానులు ఉండొచ్చు, ఏమండి అలాగే లైవ్ లో వింటున్న వారు కూడా మీరు కూడా కొన్ని పరిస్థితులకి యజమానులు కావచ్చు. కనుక మీరు యజమానులై అధికారులుగా ఉన్న మీరు గమనించవలసింది ఏంటో తెలుసా? ఎవరి గురించి అయినా ఎప్పుడైనా మీకు ఎవరైనా ఏదైనా సమాచారం చెప్పినప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు, ఆలోచన కలిగి ఉండాలి. ఒక వ్యక్తి చెప్పిన మాటకి ఇలా తన భార్య ఆ జాతికి చెందిన ఆమె, అలాగే మొర్దెకై తన ప్రాణాన్ని కాపాడిన వాడైనా ఆయన అదే జాతికి చెందినవాడు, ఎంత తొందరపడి సులువుగా ఒక్క మాటకి, బైబిల్ గ్రంథంలో మాట ఉందండి, ఏదైనా సాక్ష్యం నిర్ధారణ అవ్వాలంటే ఒకరి సాక్ష్యం పనిచేయదట. చెప్తారా మాట ఏముందండి? 2 లేదా 3 బలపరిస్తేనే గాని, నిర్ధారణ చేస్తేనే గాని అది సత్యమని నమ్మకూడదట. అమ్మా 2 3 ఇక్కడ ఎంతమంది చెప్పారు రాజుకి? ఈ యూదుల గురించి చెడుగా ఎంతమంది చెప్పారండి? ఒక్కడే చెప్పాడు, హామాను. ఏమండి ఒక్కడి మాట పట్టుకొని ఆయన పెద్ద నిర్ణయం, మామూలు నిర్ణయం కాదండి, కొన్ని వేలు లేదా లక్షల మంది ప్రాణాలు తీసేయడానికి తొందరపడ్డాడు. జాగ్రత్త అండి, ఒక్కొక్కసారి మనం తీసుకునే చిన్ని నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు మనకి కీడే, మన కుటుంబాలకి కీడవుతాయి, చివరికి సమాజానికి, సంఘాలకు కూడా ఏమవుతాయి తెలుసా? కీడు. అందుకే ఎవరు తొందరపడి ఎప్పుడు నిర్ణయం చూడడానికి మన కంటికి మనకేదో నష్టం కలిగినట్టుగానే ఉంటది, మనకేదో ఇబ్బంది కలిగినట్టుగానే ఉంటది, కానీ ఆలోచన చేసి ప్రియులారా మనము నిరీక్షించగలిగితే లోటేంటో లోపమేంటో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. సరే, రాజు అయితే నిర్ణయం తీసేసుకున్నాడు, ఆయన లేఖలో వ్రాయించేశాడు. అమ్మా అందరూ వాటిని తీసుకుని వెళ్ళి అన్ని సంస్థానాలకు ఇచ్చేశారు. ఫలానా దినాన్న ఇదిగో మీకు కీడని చెప్పేసి వెళ్ళిపోయింది సమాచారం. ఇప్పుడు జరిగింది అసలు కదా. ఏమండి ఈ సమాచారం ఎలా వెళ్ళిందని తెలియగానే మొదటి సమాచారం ఎవరికి తెలిసిందంటే, ఏమండి చూడండి, మన ఇంట్లో సమాచారం మొదట ఎవరికి తెలుస్తుందంటే మన ఇంట్లో వాళ్ళకే. ఇంటి గుట్టు అంట, ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారట, మనం 4 గోడల మధ్య మాట్లాడుకుంటాం. 4 గోడల మధ్య మాట్లాడుకున్న మాటలు ఏమండి 4 దేశాలు దాటి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అవునా కదా చెప్పండి? ఇక్కడ మన ఇంటిలో జరిగిన సంగతులు ఒక్కొక్కసారి వెళ్ళిపోతాయి. వార్తలు వెళ్ళడం ప్రియులారా చాలా వేగం. అయితే ఒక మాట అంటున్నాను, మంచి మాట వెళ్ళొచ్చు పర్వాలేదు, ఒక్కొక్కసారి లేని మాటలు కూడా ఏమవుతాయి చెప్పండి, కోటలు దాటుతూ ఉంటాయండి. చాలా ప్రమాదం అలాంటిది. అందుకే లేని వార్త పుట్టించకూడదని నిర్గమకాండంలో చాలా స్పష్టంగా దేవుడు మోషేకి చెప్పి ప్రజలకు చెప్పమన్నారు. సరే, మొత్తం మీద ప్రియులారా ఈ సమాచారం రాజు ఇంటి దగ్గర జరిగింది. ఈ సమాచారం మొత్తం ఎవరికి తెలిసిందంటే, ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలిసింది. ఎవరికి తెలిసింది చెప్పండి మీరు? రాజు ఇలాగున మరి శాసనం చేశాడని, యూదులైన వారికి మరణ శాసనం రాబోతుందనే సంగతి ఎవరికి తెలిసింది? అమ్మా ఎస్తేరుకి తెలిసిందా? ఇంకా చెప్పాలంటే ఎస్తేరు కంటే దగ్గరగా ఉన్నాడు ఒక ఆయన. ఎవరండి? మొర్దెకై. ఎస్తేరు ఇంకా చెప్పాలంటే రాజు గారికి చాలా దూరమే. మీకు తెలుసు, ఈ చరిత్ర అంతా చదివితే అన్ని నేను రిఫరెన్స్ చూపించడం లేదు, సమయం తక్కువ ఉంది కాబట్టి. రాణి అయినప్పటికీ
రాజుగారు కబురు పెడితేనే గాని, రమ్మంటేనే గాని, ఆయనతో మాట్లాడడానికి కానీ, ఆయన కలవడానికి కానీ అవకాశం లేదు. ఆవిడ ఉండే చోటు వేరు, ఈయనుండే చోటు వేరు కదా. అంటే రాజుకి రాణికి దూరం ఉందా లేదా? కానీ రాజుకి దగ్గరలో ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండమ్మా? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరండి? మొర్దెకై. ఎక్కడున్నాడు చెప్పండి? మొర్దెకై ఉన్నది ఎక్కడ? రాజుగారు గుమ్మం దగ్గరే. ఇప్పుడు చూద్దాం, ఇదే రాజుగారు ఇల్లు అనుకుందాం. మన మందిరం కూడా రారాజు మందిరమే కదా అమ్మా. మన రాజు ఎవరు? యేసయ్య కదా. మన రాజుగారు ఇల్లు ఇది. ఏమండి? మన రాజు అయిన యేసయ్య ఇల్లు ఇది. ఈ ఇంటికి ఒక గుమ్మం ఉంది. ఎక్కడ ఉంది చెప్పండి అమ్మా? కదా, మీరు అందరూ ఆ గుమ్మంలోంచి వచ్చారు కదా. కాబట్టి ముఖ ద్వారం, దాన్నే రాజద్వారం అంటాం, సింహద్వారం అంటాం, ఏదో పేరు పెడతాం. సరే, ఏమండి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు మీ ఇళ్ళ నుంచి వచ్చారు అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరందరూ ఎస్తేర్ లాంటి వాళ్ళమాట. మీరందరూ వేరే వేరే ఇల్లు, రాజైన యేసయ్యని కలవడానికి ఆయా సమయంలో. అంతే కదమ్మా. చూడండి, 3 రోజుల నుంచి కబురు పెడుతున్నాం మేము. అమ్మా రండి, రాజుగారింటికి రండి, కూటాలు పెట్టాం రండి అంటే, అమ్మ వచ్చారా ఏమనుకోకండి. మొదటి రోజు కొంతమంది రాలేదు మీలో, రెండో రోజు కొంతమంది రాలేదు, ఈ 3వ రోజు వచ్చారు. రాజుగారు ఏమైనా కోపడతారేమో, రాజుగారు ఏమైనా బాధపడతారేమో. అవును కదా, ఉండే సమస్యలు ఎవరికి వాళ్ళు ఉన్నాయి. కానీ ప్రియులారా, మన రాజైన దేవుని మీరు వేరే రీతిగా అర్థం చేసుకోకండి. మన రాజును కలవడం అంటే మన దేవుని దగ్గరికి రావడం కదా. ఇప్పుడు మీరు మీ ఇళ్ళ నుంచి వచ్చారండి, కానీ వినండి ప్రియులారా, మీ ఇళ్ళ నుంచి వచ్చిన మీరు దూరమే, కానీ గుమ్మం ముందు చూడండి ప్రియులారా, ఆ గుమ్మం దగ్గరే కానీ ఉన్నారనుకోండి ఎవరైనా, వాళ్ళు ఎప్పుడు ఎవరికి దగ్గర ఉన్నట్టు కదమ్మా. ఇది దేవుని ఇల్లు. చూడండి, ఇక్కడ సింహాసనం ఉంది, అది ఆయన సింహాసనం, ఇది ఆయన స్థలం కదా. గుమ్మము దగ్గరే కానీ మనం ఉన్నాం అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ నుండి నేను మాట్లాడుతుంటే ఈ మాటలు ఆ గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళకి వినబడతాయి లేదా? మీరు ఇదే సమయంలో ఇంటి దగ్గరే ఉన్నారనుకుందాం, ఇంకా మన బిడ్డలు కొందరు వస్తారు. ఏమండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నమాట ఒకవేళ లైవ్ లో చూస్తే తెలుస్తుంది తప్ప, మామూలుగా అయితే నేను మాట్లాడుతున్న మాటలకు వినబడుతుందా? మీరేమన్నారు ఇందాక? రాజుగారి మాటలు మొదట ఎవరికి వినబడ్డాయి అంటే ఎస్తేరు గారికి వినబడ్డాయి అన్నారు. ఎస్తేరు గారు ఎక్కడో దూరంగా ఉంది, కానీ ఎవరికి వినబడ్డాయి అంటే ఆ గుమ్మము దగ్గరే కనిపెట్టుకుని ఉన్నాడు. చూడండి, ఒక ఆయన మొర్దెకై, ఆయనకి వినపడ్డదండి. చూసారా, ఒకప్పుడు ఏం వినపడ్డదంటే ఈ రాజుగారిని చంపడానికి 2 వ్యక్తులు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వినబడ్డాయి. ఆ మాటలు విని రాజుగారి ప్రాణాన్ని కాపాడగలిగాడు ఆయన. కానీ విచారం ఏంటంటే ఈ రోజు తాను, తన జాతి, తన యొక్క కుటుంబాలన్నీ కూడా నాశనమైపోవడానికి హామాను చేసిన కుట్ర, ఆ రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ, అధికారము, అవకాశాన్ని అక్కడే గుమ్మము దగ్గర ఉన్న ఆయన విన్నాడండి. గుండెలు కలిగిపోయాయి. ఏమండి చెప్పండి, మన కుటుంబం అంతా నాశనం కాబోతుంది అని చెప్పి ఏదైనా వార్త మనకి వినబడ్డదంటే అండి నెమ్మది ఉంటుందో చెప్పండి అమ్మా? ఎందుకు? పిల్లవాడికి జ్వరం వచ్చిందని తెలిస్తే, అప్పుడప్పుడు చూడండి పిల్లలకి కొన్ని జ్వరాలు వస్తాయి, ఈ జ్వరాలకి తగ్గవు. ఒక్కొక్కసారి టెస్టులు చేయిస్తే టైఫాయిడ్ వచ్చింది లేదా మలేరియా వచ్చింది అంటారు. అమ్మా మరి ఇలా వచ్చింది అని తెలిసినప్పుడు పిల్లరా మనకి మనసు ఎంత కలవరం అయిపోతుంది, మనసు ఎంత గలిబిలైపోతుంది. అయ్యో చిన్న జ్వరం వస్తేనే చెప్పండి, మన పిల్లవాళ్ళకి చిన్న జ్వరం వస్తేనే కలవరపడిపోతాం మనం. అలాంటిది ఒక జాతి నశించిపోతుంది, చంపబడుతుంది పలానా రోజునని తెలిస్తే మొర్దెకై మనస్సు పిల్లరా ఎంతగా మరి ఇబ్బంది పడిపోయిందో, ఎంతగా కుమిలిపోయాడో. అయ్యో ఏమిటి, నా జాతికి ఏమి రాబోతుంది, మరణం రాబోతుంది అని చెప్పేసి కలవరపడ్డాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు. కానీ రాజా ఏంటి ఈ పని అంటే వెళ్ళినా ప్రయోజనం లేదు, ఎందుకంటే రాజు శాస్త్రం చేసేసాడు. పక్కనే కుర్రుడైన హామాను ఉన్నాడు. మరి ప్రియులారా అతనికి లేనిపోని మాటలు చెబుతాడు. ఇంకా ఒకటే, మొదటిగా ఆయన ప్రియులారా ఎస్తేరు గారికి కబురు పెట్టాడు. ఎందుకంటే ఎస్తేరు ఏ స్థానంలో ఉంది చెప్పడం? ఎస్తేరు ఏ స్థానంలో ఉంది? రాణి స్థానం. ఇంకో మాట ఇక్కడ చెప్పాలి మీకు, గుమ్మము దగ్గరే ఉన్న మొర్దెకైకి ప్రియులారా ఒకప్పుడు రాజుకు కీడు వస్తున్న సమయం సంగతి తెలిసింది. మరి ఒకప్పుడు తనకి తన జనాంగానికి కీడు వస్తున్న సంగతి కూడా తెలిసింది. అంటే మేలు అంటే ఒక చెడ్డ సమాచారం. ఇంకో మాట చెప్పాలంటే ఒక కీడు, జరగబోయే కీడు గురించి మనకి తెలిసింది అంటే మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది చెప్పండి అమ్మా? అర్థమైందా నేను చెప్పిన మాట? ఏదైనా కీడు మనకి జరగబోతుంది పలానా రోజు పలానా చోటకి వెళ్తే అని తెలిసిందంటే మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది చెప్పండమ్మా? జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా చెప్పండి? అందుకే మీకు తెలుసా, దేవుడు ఒక్కొక్కసారి కొన్ని కీడులు జరగబోయే శ్రమలను ముందుగానే ప్రియులారా స్వప్నముల రూపంలో, దర్శన రూపంలో దేవుడు చూపిస్తూ ఉంటాడు. మీలో చాలా మందికి అనుభవం ఉంది, బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. కొందరు రాజులు జరగబోయే కీడు గురించి ముందుగానే తెలుసుకుని ప్రియులారా దాని భావం తెలుసుకుని జాగ్రత్త పడిన వాళ్ళు ఉన్నారు కదండి.
కాబట్టి ఎందుకు నేను చెబుతున్నానంటే ప్రియులారా, జరగబోయే కీడు మనకి తెలిసినప్పుడు దాని గురించి జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. మొర్దెకై గాని ద్వారపాలకుడు కాకుండా, ద్వారము దగ్గర ఉండేవాడు కాకుండా ఎక్కడో ఉంటే ఈ యొక్క భయంకరమైన ఆపదను గురించి అతనికి తెలిసి ఉండేది కాదు. అలాగే నేను అంటున్నానమ్మా, వాక్యంలో మంచి మాట ఉంటుంది, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని వారు ధన్యులు. ఎవరి గడప దగ్గర? అందరూ చెప్పాలి. ఎవరి గడప దగ్గర? దేవుని గడప దగ్గర. అదేంటి దేవుని గడప ఉందా అనొచ్చు. నేను ఇందాకే చెప్పాను, దేవాలయం అంటే ఎవరిల్లు? ఇల్లు అనేసరికి ఏముంటాయి? అమ్మా మీకు ఇల్లులు ఉన్నాయమ్మా, మీ ఇల్లు గడపలు ఉన్నాయా? ఇప్పుడు లేవులేండి, గడపలు లేకుండా చేసుకున్నారు, ఇంకా డైరెక్ట్ వేసేస్తున్నారు. ఇంకా అమ్మా సహజంగా ఇంటికి గుమ్మానికి బలం ఏంటి? గడప ఉంటేనే కదా. గడప గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, ఎప్పుడైనా విందాం అమ్మా. కాబట్టి ఇప్పుడు గడప ఉందంటేనే ఆ ఇంటికి ఆ గుమ్మానికి బలం, గడప లేకపోతే బలం ఉండదు. కాబట్టి ఇప్పుడు చూడండి, దేవునింటికి కూడా ఏముందంటే గడప ఉంది కనుక అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టువారు ధన్యులు. అంటే అనుదినము ఆయన సన్నిధిలో కనిపెట్టేవారు ధన్యులు. మొర్దెకై ఎలాగైతే అనుదినము రాజు గుమ్మం దగ్గర కనిపెట్టేవాడంటే, ఆయన పని ఏంటంటే కనిపెట్టడమే. ఏ కీడు నా రాజుకు వస్తుంది, ఏ కీడు మరి ఇబ్బంది, ఎవరు వస్తారో శత్రువులు అని కనిపెట్టే పనే ద్వారపాలకులు. మీరు ఎప్పుడైనా ద్వారపాలకులను చూసారమ్మా? అమ్మా ద్వారపాలకులు ద్వారం దగ్గర అటోకులు ఇటోకులు ఉంటారు. వాళ్ళ చేతిలో ఏమంటే చెప్పండి, బల్లాలు ఉంటాయి, ఏమండి శిరస్త్రానం ఉంటుంది, అవసరమైతే ఖడ్గం కూడా ఉంటుంది. శత్రువు వచ్చాడంటే వెంటనే వారి కీడు చేస్తాడు. వారు ఏమీ విన్నట్టే కనబడతారు, అలా బొమ్మల్లా నిలబడతారు, కానీ వాళ్ళన్నీ వింటానే ఉంటారు సుమా, వాళ్ళన్నీ గమనిస్తానే ఉంటారు, వాళ్ళన్నీ తెలుసుకుంటానే ఉంటారు. అలాగే వినండి, దేవుని గుమ్మము అనబడిన ప్రియులారా, దేవుని సన్నిధికి మనం రాగలిగితే, అనుదినము దేవుని సన్నిధిలో గడపగలిగితే నిజంగా మనకి కూడా అద్భుతమైన సంగతులు దేవుడు అందిస్తాడండి. నేను మాట చెప్పనండి, సంవత్సరానికి ఒకసారో నెలకు ఒకసారో దేవుని సన్నిధికి వచ్చే వారికి దేవుని సంగతులు ఎక్కువ తెలుస్తాయా? ప్రతి వారము క్రమముగా దేవుని సన్నిధికి వచ్చే వారికి దేవుని సంగతులు ఎక్కువ తెలుస్తాయా? నేను మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి అన్న మాట కాదు, కానీ నాకు అనుమానం వచ్చి మిమ్మల్ని ప్రశ్నించాను అంతే. అయ్యగారు మా గురించి చెప్పారు, మేము సంవత్సరానికి ఒకసారి వస్తాం కదా, అందుకే మా గురించే చెప్పారని మీరు అనుకోకండి అమ్మా. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాం. నెలకు ఒకసారి మేము వస్తున్నాం కదా, మా గురించే చెప్పారని మీరు అనుకోకండి అమ్మా. మీరు ఒకవేళ ఇక్కడికి ఉపవాస కూటాల నిమిత్తం ఇక్కడికి ఈ ఏడాదికి ఒకసారి వచ్చేవారైనా మీ మందిరాలకు మీరు వెళ్తానే ఉన్నారు, మీ సంఘాలకు వెళ్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అనటం లేదు, కానీ అడుగుతున్నాను ఏంటంటే, సహజంగా సంవత్సరానికి ఒక్కసారే కానీ మనం దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళం అయితే మనకి తెలిసే సంగతులు చాలా తక్కువ. నెలకొకసారే కానీ దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళం అయితే మనకి తెలిసేవి చాలా తక్కువే. కానీ ప్రతి వారము, ఇంకా చెప్పాలంటే అనుదినము కానీ దేవుని దగ్గరికి రాగలిగితే దైవ సంబంధమైన విషయాలు ఎక్కువ తెలుస్తాయా లేదా చెప్పాలి. తెలుస్తాయి కదా. తెలుస్తాయి అన్నవారందరూ మరణాత చెప్పండి అమ్మా. మరణాత, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొర్దెకై అనుదినము అనే మాట ఉంది అక్కడ, బైబిల్లో ఉంటుంది. అనుదినము గడప దగ్గరే ఉండేవాడటండి. మనం వారానికి ఒక్కసారి దేవుని గడప దాటి రావడమే మనకి ఎంత భారమో. అవునంటారా కాదంటారా? వారానికి ఒక్క రోజు, అది ఆదివారం కూడా ఆ గడప దాటి, అంటే ఈ గడప అంటే ఇప్పుడు ఈ మందిరంలో ఉన్నారు కాబట్టి ఇది చూపిస్తున్నాను. మీకు మందిరాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కాబట్టి వచ్చిన మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అనుదినము మీ మందిరాలు లేదా ప్రతి వారము మీ మందిరాల గడప మీరు దాటుతున్నారా? గడప దాటమంటే అర్థం ఏంటమ్మా? మందిరములోకి వస్తున్నారు. మందిరంలోకి వచ్చారంటే మీరు ఏం చేస్తారు? లోపలికి వస్తారు కదా, లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు కదా. అంటే నా అర్థం ఏంటంటే, నా మాట, అనుదినము దేవుని గడప దగ్గరికి లేదా దేవుని సన్నిధికి మీరు రాగలుగుతున్నారో లేదో పరీక్ష చేసుకోండి. రాగలిగితే కలిగే మేలు ఏంటంటే, ఈరోజు మొర్దెకైకి ఇలా రెండు విషయాలు తెలిసాయి. తన రాజుకు వచ్చే కీడు గురించి తెలుసుకున్నాడు, తన జాతికి వచ్చే కీడు గురించి కూడా తెలుసుకున్నాడు. సరే, తెలుసుకున్న ఇతను మొదటగా ఎవరికి చెప్పాడని చెప్పానండి? రాణి అని ఎస్తేరుకి చెప్పారు. అమ్మా ఇదిగో నీకు నాకు మన జనాంగానికి కీడు రాబోతుంది అని చెబితే ఆమె మొదట ఏమన్నదో తెలుసండి? అయ్యా నేను రాణిని మాత్రమే, కానీ జనాంగం యొక్క క్షేమము నా చేతిలో లేదు. ఎందుకంటే నేను సైతం రాజు కబురు పెడితేనే గాని నేను వెళ్ళడానికి అవకాశము లేదు, నేనేమి చేయలేనన్నట్టుగా ఆమె మాట్లాడింది. అవన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి. అయితే మొర్దెకై ఒక మాట అంటాడండి, అద్భుతమైన మాట. ఏమంటాడు తెలుసా? ఇదిగో దేవుడు యూదులకి సహాయము ఎటు నుంచైనా ఇవ్వగలడు. ఆయన పిల్లలకి సహాయం చేయాలంటే పిల్లరా ఈ ఒక్కరి వల్లనే అవుతుంది. అప్పుడప్పుడు మనం అనుకుంటా ఉంటాం, నా ఒక్కడి వల్లనే జరుగుతుంది ఇది అనుకుంటాం. అమ్మా
అలా నేను అనుకోకూడదు, మీరు అనుకోకూడదు. నన్ను మాట చెప్పనండి, దేవుడు తన పని చేయించుకోవాలంటే ఇలా అవసరమైతే చిన్న పురుగును కూడా వాడుకొని కదా, యోనా గారికి బుద్ధి చెప్పడానికి ఎన్ని జీవులను వాడుకున్నాడండి. ఒక పెద్ద చేపను వాడుకున్నాడు, ఏమండి, ఒక చిన్న పురుగును వాడుకున్నాడు, తుఫానును వాడుకున్నాడు, సముద్రాన్ని వాడుకున్నాడు ఆయన కదా, ఒక మనిషికి బుద్ధి చెప్పడానికి. కనుక దేవుడు సృష్టిలో, దైవజనులు అన్నారు, దేవుని సృష్టిలో ఏ జీవైనా ఏ వస్తువైనా దేవునికి ఉపయోగం అని నీకు తెలుసునా, అన్ని కూడా నీ వల్లే పని చేయగలరు. మనం అనుకుంటాం నేనే పని చేసేవని అనుకుంటామండి. ఎప్పుడు అలా అనుకోకండి. మనం పని చేయకపోయినా, మనం ప్రియులారా దేవుని పనికి సహకరించకపోయినా దేవుడి పనిని మాత్రం ఆపడండి. ఎటైనా దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఎన్నో రుజువులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సరే, ఎస్తేరుతో అదే మాట అన్నాడు, నీవు ఇందు నిమిత్తమే వచ్చావు, ఒకవేళ నీవు గాని మరి సహాయం చేయకపోతే యూదులకి ఎటు నుంచైనా సరే సహాయం వస్తుంది, కానీ నీవు గాని ఆ పని చేయకపోతే నీకు నీ కుటుంబానికి కీడు అని చెప్పగానే అప్పుడు ఎస్తేరు ఒక అద్భుతమైన సలహా ఇచ్చిందండి. ఏమిటి ఆ సలహా అంటే చూడండి, రాజు దగ్గరికి కబురు పెట్టకుండా వెళ్ళడానికి వీల్లేదు అమ్మా, మరి అలాగని చెప్పేసి తన చేతిలో అధికారం లేదు. ఒకటే చూడండి, మరి రాజు దగ్గరికి వెళ్ళడానికి ముందు ఆమె చేసిన పని, అద్భుతమైన పని ఏంటంటే ఆమె అంటది, నీవు 3 దినములు ఉపవాసం చెయ్యి, మన యూదా జనాంగం అందరినీ ఉపవాసం ఉండమని చెప్పండి, నేను కూడా నా కోటలో నేనేం చేస్తాను, నా చెలికత్తెలతో కలిపి నేను కూడా ఉపవాసం చేస్తాను. అందరి ఉపవాసం పూర్తయిన తర్వాత నేను ఏం చేస్తాను, ప్రవేశించడానికి ఆటంకం ఉన్నా సరే నేను వెళ్తాను. చూడండి అమ్మా, పని ముందా ప్రార్థన ముందా? ఎస్తేరు రాణి కదా, వెళ్ళిపోవచ్చు, నేరుగా వెళ్ళిపోవచ్చు, ఏమండి. కానీ ఆమె ఏమంటుంది తెలుసా, ముందు నిజాన్ని చెప్పాలంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ జనాంగం రక్షించబడాలంటే ఆ పని ఎవరి చేతిలో ఉందంటే చెయ్యాలంటే రాజుగారే చెయ్యాలి. ఎందుకంటే శాసనం వేసింది ఎవరు? ఇంకా చెప్పాలంటే రాజుగారు కూడా ఒకసారి శాసనం చేసేస్తేనండి అది మార్చడం చాలా కష్టం, చాలా ప్రయాస, రాజు కూడా అసాధ్యమే. కానీ ఒకవేళ ఏమైనా మనస్సు కలిగి చేయగలిగితే ఆయనే చెయ్యాలి. కాబట్టి నేరుగా ఎవరి మీద ఆనుకోవాలి చెప్పండి? అసలు మొర్దెకై గాని, ఎస్తేరు గాని, యూదులు గాని ఎవరి మీద ఆనుకోవాలి చెప్పాలంటే రాజు మీద ఆనుకోవాలి. కానీ అద్భుతమైన సత్యం ఈ రోజు వినండి, దేవుని పిల్లమైన మనందరికీ ఒక పాఠం ఏంటంటే, ఆ మరణము తప్పించే శక్తి, ఆ మరణ శాసనం కొట్టివేసే శక్తి అక్కడ రాజుకే ఉన్నప్పటికీ వారు రాజు మీద ఆధారపడలేదండి. ఎవరి మీద ఆధారపడ్డారు తెలుసా? ఆ రాజు మనస్సును కూడా మార్చివేసి, ఆ రాజు శాసనాన్ని కూడా మార్చివేయగలిగిన శక్తివంతుడైన రాజులకు రాజు అయిన దేవుని మీద ఆధారపడ్డారు. నమ్మిన వారికి దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. నిజంగా ఎంత అద్భుతం కదా. రాజు మీద ఆధారపడలేదు, రాజే చేయాలి, ఏం చేయాలని అక్కడ. కానీ ఆ రాజు మనస్సును కూడా మార్చగలిగిన రాజు ఎవరు చెప్పండి కదా? యేసయ్యకి, మహాశివరాజుకి రాజు అనే పేరు, కానీ మన దేవునికి ఏం పేరు తెలుసా? రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఏమండి, చక్రవర్తి అయిన భూలోక రాజులందరూ కూడా ఆయన ఎదుట సాగిలు పడే పరిస్థితి అండి. అలాంటి రాజు అయిన దేవుని మీద ఆధారపడ్డారు. నేను మీకు ప్రారంభంలో ఒక మాట చెప్పాను, పరిస్థితులు మార్చగలిగింది, చివరికి దేవుని మనస్సును కూడా త్రిప్పివేయగలిగింది. దేవుని కూడా ప్రియులార గొప్ప అద్భుతాలు దేవుని చేత చేయించగలిగిన శక్తి దేనికి ఉందంటే ఉపవాస ప్రార్థనకు మాత్రమే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడే దానిని మనకి ఎలా ఇచ్చారని చెప్పాను. ఆ ఉపవాస ప్రార్థన మానవునికి ఇచ్చింది ఎవరమ్మా? దేవుడే. ఒక సాధనంగా దేవుడే ఇచ్చాడు కదా. కాబట్టి దేవుడు సాధన ఇచ్చాడు. ఇప్పుడు వాడుకోవాల్సింది ఎవరు? ఉదాహరణ చెప్తాను, మన తల్లిదండ్రులు మనకి ఏదో వస్తువు ఇచ్చారండి, మనకు ఉపయోగపడుతుందని. ఇచ్చే వరకు వారి పని, వాడుకునే పని ఎవరిది చెప్పండి? కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చిన వస్తువులు సరిగా వాడరు. అంటే కొంతమంది అసలు వాడరు, కొంతమంది సరిగా వాడరు. అసలు వాడకపోయినా నష్టమే, సరిగా వాడకపోయినా నష్టం. అవునంటారా కాదంటారా? తల్లిదండ్రులు కొందరికి ఆస్తులు ఇస్తారు, ఏమనుకోకండి, మిమ్మల్ని కాదు అండం, వీళ్ళరా లైవ్ లో వింటున్న వాళ్ళు అంటున్నాను అనమాట. మీరేం బాధపడకండి, ఏమంటే మమ్మల్ని అయ్యగారు మమ్మల్ని ఇలాగ అంటారు. అది తల్లిదండ్రులు మనకి ఆస్తులు ఇచ్చారు. ఆస్తులు ఇచ్చినవి కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసండి? చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు, మేలు కొరకు ఉపయోగిస్తున్నారు. కొందరు ఉంటారు వాటిని దుర్వినియోగం చేసుకుని ఇబ్బందులు పాలవుతున్న వాళ్ళు కూడా ఉన్నారులే, చెప్పండమ్మా. కాబట్టి వినండి, మన తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చినా, వస్తువు ఇచ్చినా, ఏమిచ్చినా జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే పరమదేవుడు కూడా దేవుని పిల్లలకి ఇచ్చిన గొప్ప ఆస్తి లేకపోతే గొప్ప ప్రియులారా సాధనం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా
అద్భుతాలు జరుగుతాయి అనే సంగతి బైబిల్ గ్రంథమే మనకు రుజువు చేస్తుంది. కానీ ఈరోజు చాలా మంది ఏం చేయలేకపోతున్నారంటే ఆ ఉపవాస ప్రార్థన ఏం చేయలేకపోతున్నారమ్మా, వాడుకోలేకపోతున్నారు. ఎంత విచారం. 3 దినాలు ఉపవాసాలు ఏర్పాటు చేశాం, అనేకులకు కబురు పెట్టాం, అనేకులు రమ్మని ఆహ్వానించాం. కానీ ఎందుకో 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 కొందరికి అవకాశం లేదనుకోండి, అవకాశం ఉండి కూడా దీన్ని వినియోగించుకోలేరు. ఒకటేనండి, దేవుడు మనకిచ్చిన సాధనాన్ని సమయానుకూలంగా సందర్భానుసారంగా మనం వాడుకోలేదనుకోండి, దానివల్ల నష్టమే కానీ లాభము. కానీ కొందరు ఉన్నారు, మీకు చూపిస్తాను మరి కొద్దిసేపట్లో వాక్యం అయిపోయాక. ఈ 3 దినాలు ఉపవాస కూటాలను వినియోగించుకొని దేవుని మీద భారం వేసి 3 దినాలు ఉపవాసం చేసిన బిడ్డలు ఉన్నారండి ఇక్కడ. ఏమండి అంటే వాళ్ళు గొప్ప మీరు తక్కువ అనడానికి కాదు, కానీ 3 రోజులు ఉపవాసం చేయడం మనకి సాధ్యమే అని చూపించడానికి కొందరు బిడ్డలు మీకు చూపిస్తారు. ఈరోజు జగ్గంపేట సంఘ బిడ్డలను చూపిస్తాను అమ్మా, మీరు రాగలిగితే. ఎప్పుడు మరలా సోమవారం మల్లవరం సంఘంలో వాళ్ళని చూపిస్తాను. మరలా మీరు రాగలిగితే మరలా గురువారపు దినాన్ని మల్లేపల్లి సంఘంలో ఉన్న వారిని చూపిస్తాను. ఎవరు వాళ్ళు? 3 దినాలు అన్నింటినీ ప్రక్కన పెట్టుకుని దేవుని మీద ఆధారపడి ఉపవాసం చేసిన బిడ్డలమాట. కొందరు అనుకుంటారు, అమ్మో ఒకరి పూట ఉపవాసం ఉండడే కష్టం, 3 రోజులు ఉపవాసం ఎక్కడుంటాం మనం అనుకునేవారు ఉన్నారు. వీళ్ళ గురించి అన్నారు ఫిలిప్పీ పత్రికలో, వారి కడుపే వారికి దేవుడు అని రాయించారండి. దేవుడు అమ్మా ఫిలిప్పీ పత్రికలో ఉంటది, వారి కడుపే వారికి ఏంటట. కాబట్టి మన కడుపు మనకు దేవుడు అవ్వకూడదు. మనకు దేవుడు ఎవరు చెప్పండి? మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యే కావాలి. సరే వినండి పిల్లరా, మొత్తం మీద ఈ ఎవరు ఎస్తేరు కానివ్వండి, మొర్దెకై కానివ్వండి, యూదులు కానివ్వండి, రాజు మీద ఆధారపడలేదు. రాజు ద్వారానే జరగాలి కార్యం, కానీ రాజు మీద ఆధారపడలేదు, కానీ ఉపవాస ప్రార్థన మీద ఆధారపడ్డారు. ఎస్తేరు తన చెలికత్తెలతో 3 దినాలు ఉపవాసం చేశారు, మొర్దెకై కూడా ఉపవాసం చేశారు, అలాగే యూదా జనాంగం కూడా ఏం చేశారు చెప్పండమ్మా, ఉపవాసము చేశారు. ఈ ఉపవాస ప్రార్థన ప్రభావంతో అప్పుడు ఎస్తేరు ఎక్కడికి వెళ్ళారంటే రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పటికి రాజుగారు ఏం కబురు పెట్టలేదండి, రాజుగారు పిలవకుండానే ధైర్యం చేసి. ఇప్పుడు ఎస్తేరు అంతకుముందు ఏమందంటే, అమ్మో నేను వెళ్తే నన్ను ఏం చేస్తారో, నేను వెళ్ళడానికి లేదు అని భయపడింది. భయపడిన ఆమె ఇప్పుడు ధైర్యంగా వెళ్ళిందంటే ఉపవాస ప్రార్థన ఆమెకి ఏమిచ్చిందమ్మా? అందరూ చెప్పడం లేదు ఎందుకో. అమ్మా 1 గంట ఆగితే మీ ఉపవాస పడలిక అంతా తీరిపోతుంది కదా, చక్కని ఆశీర్వాదం ఉంది బయట. కాబట్టి చెప్పండి, కొంచెం బలం తెచ్చుకొని నాకు చెప్పండి అమ్మా, ఉపవాస ప్రార్థన ఎస్తేరుకు ఏం తెచ్చిపెట్టింది అమ్మా? బలం తెచ్చిపెట్టింది, ధైర్యం తెచ్చిపెట్టింది కదండి. అంతకు ముందు ఏమన్నది చెప్పండి? 3 రోజుల క్రితము, నాకు పిలుపు లేకుండా రాజు దగ్గరికి వెళ్తే నన్ను రానివ్వరు, నాకు కీడు అని చెప్పేసింది. ఇప్పుడు పిలవకపోయినా సరే ఏం చేసిందో తెలుసా? ఉపవాసం ఉండి ఆ ఉపవాస బలం చేత రాజుగారి దగ్గరికి వెళ్ళింది. చూసారా అద్భుతం ఏంటంటే, రాజుగారి మనసు కూడా మారిపోయింది. ఎస్తేరును చూడగానే ఆయనకి దయ పుట్టిందంట. ఆయన దండం ఆమె వైపు చాపి, రాణి ఏం కావాలి నీకు అని కోరుకోమన్నప్పుడు ఆమె కొన్ని మాటలు మాట్లాడింది. అక్కడ ఏం జరిగిందో ఇక వివరించడం లేదు, నేను సమయం అవుతా ఉంది. కానీ తర్వాత రాణి అన్నది కదా, అయ్యా నేను విందు ఏర్పాటు చేసుకుంటున్నాను రమ్మని అడిగింది. సరే నీకు రాజ్యంలో సగమైన ఇచ్చేస్తానని మాట ఇచ్చాడు ఆయన ముందే. ఏమండి కానీ ప్రియులారా, ఆమె రాజ్యంలో సగం అడగలేదు. మొదటి రోజు విందు అయ్యింది. మొదటి రోజు విందు అయిన తర్వాత మరలా అంటది, ఇదిగో మరలా రేపు కూడా విందు ఉందయ్యా, రేపు కూడా మీరు రావాలి అని చెప్పడం. ఇలాగున ఆమె ఆయనకి ఆసక్తి పెంచింది మాట. ఇప్పుడు రాజుగారికి ఏంటంటే, ఏంటి నేను అవకాశం, సహజంగా రాజుగారు ఏం కావాలో కోరుకో అంటే 1 నెల పోయాక చెప్తానని ఎవరంటారా అమ్మా? చెప్పండి. ఇప్పుడు దేవుడే మీ దగ్గరికి వచ్చారమ్మా, మీరు చేసిన ఉపవాసాన్ని అమ్మా మరి మెచ్చుకొని, ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటాం, ధ్యానంలో మీ ప్రార్థన మెచ్చుకుని దేవుడే వచ్చి, నాయన ఏం కావాలి అమ్మా, ఏం కావాలంటే, నాయన రేపు చెప్తానని మీరు ఎవరైనా అంటారా అమ్మ? ఒక్కరుంటే చెప్పండి, రేపు చెప్తాను అయ్యగా ప్రభా అంటారు ఎవరైనా? అవే లేదు, అమ్మ బాబు దేవుడు వచ్చారంటే ఇవాళే చెప్పాలి. కానీ చూడండి, రాజు ఏం కావాలో కోరుకుంటే ఎస్తేరేమని చెప్పండి, ఇవాళ కాదు రేపు చెబుతానంది. మరుసటి రోజు విందుకెళ్ళాడు. ఈయనకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆ నిద్ర పట్టిన సమయంలోనే ఇలా రాజ సమాచార గ్రంథం తేవడం, అందులో ఈ మొర్దెకై చేసిన మేలు కనబడడం, ఆ మేలుకు ప్రతిగా ఎవరైతే కీడు చేయాలనుకున్నాడో పిల్లరా ఆ హామాను చేతే మొర్దెకైని గనపరచడం. ఆ తర్వాత దినాన్న పిల్లరా ఈ మొర్దెకై మరి గనపరచబడ్డాడు. తర్వాత ఈ హామాన్ అనేవాడు ప్రియులారా ఈ మొర్దెకైను చంపడానికి తన ఇంటి ముందు కట్టించుకున్న ఆ ఉరి కొయ్య మీదే ఏం చేయబడ్డాడమ్మా? ఉరి తీయించబడ్డాడు. ఈ చరిత్ర అంతా మీకు సమయం ఉంటే ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు చదవండి,
చాలా వివరంగా అర్థమవుతుంది. అయితే అసలు సారాంశం చెప్పి ముగిస్తున్నాను. ఏమిటి అసలు సారాంశం అంటే, వీళ్ళారా, రాణి చేసిన ఉపవాసం, మొర్దెకై చేసిన ఉపవాసం, యూదులు చేసిన ఉపవాసం దేవుడు అంగీకరించాడు. మొత్తం మీద వీళ్ళారా, అక్కడ రాజు గారి మనస్సు మారింది. ఎస్తేరు చెప్పుకుంది, అయ్యా నా పరిస్థితి ఎలాగైంది, ఇలాగన ఈ దుష్టుడు వల్ల మా జనాంగం అంతా చనిపోయే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు అన్ని ఆలోచనలు చేసి తన చేతితో వ్రాసిన ఆ మరణ శాసనాన్ని మరలా ఏం చేశారో తెలుసండి, మరలా మార్చివేసి ప్రియులారా మరలా సంస్థానాలన్నిటికీ తిరిగి పంపించగా అందరూ చనిపోవలసిన ఆ దినమందే వారందరూ బ్రతికింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొత్తం ఈ 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరూ ఒకే రోజు చనిపోవాలని శాసనం చేయబడింది. వీళ్ళారా, ఆ శాసనం మార్చివేయబడి మరలా యూదులందరూ రక్షించబడ్డానికి, యూదులెవ్వరికి కీడు రాకుండా మార్చివేయబడ్డానికి మరలా రాజే శాసనం చేయించి మరలా తానే ప్రియులారా రాజముద్ర వేసి అన్ని సంస్థానాలకి పంపించడం, అవన్నీ కూడా చాలా వివరంగా ఉంది, చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది. మొత్తం మీద యూదులైన వారు తప్పించబడ్డారు. ప్రియులారా, ఇంకో అద్భుతం ఏంటో తెలుసా, ద్వారపాలకుడిగా ఉన్న ఆ మొర్దెకై ఇప్పుడు ఏ ఉద్యోగంలోకి వచ్చాడో మీరు ఎవరైనా చెప్పాలి బైబిల్ చూడకుండా. అమ్మా, ద్వారపాలకుడి దగ్గర నిలబడి, ద్వారం దగ్గర నిలబడి అలాగే కనిపెట్టుకునుండే ఈ మొర్దెకై ఏ ఉద్యోగం వచ్చిందో తెలుసండి అమ్మా, మంత్రి పదవి వచ్చింది. దేవునికి స్తోత్రం. మంత్రి ఎక్కడ కూర్చుంటాడు ఎప్పుడు? నాకు మంత్రి ఉన్నారు ఇక్కడ అమ్మా కదా. ఈ మంత్రి ఎప్పుడు ఎక్కడ ఉంటారు? పక్కలోంచి తీశాడు దేవుడు ఈ మంత్రిని, అందుకే పక్కనే ఉంటది ఆవిడ. మీ మంత్రులు కూడా మీ పక్కన ఉంటే, అబ్బాయి రాజులు ఇక్కడ ఉన్నారు కదా, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ రాజులు మాట. ఈ రాజులందరికీ మీ మంత్రులు మీ పక్కన ఉన్నారనుకోండి మీ క్షేమం మాట. కానీ కొందరు రాజులు మంత్రులు దూరంగా పెడతా ఉంటారు. మంత్రి అంటే జ్ఞానం కలిగిన వాడు మాట. ఏమండి, మంత్రి అంటే పిల్లరా ఆలోచన చెప్పేవాడు. మంత్రి అంటే పిల్లరా ఎప్పుడు కూడా చక్కని పిల్లరా మార్గాన్ని చూపించేవారు. కాబట్టి అందుకే చెప్పండి, ఎప్పుడు రాజుగారు కూడా ఎవరుంటారు? సైన్యాధిపతి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఎవరుంటారండి? మీరు చాలా కథల్లో విన్నారమ్మా, రాజుగారు మంత్రి గారు అడవికి వెళ్ళారు, రాజుగారు మంత్రి గారు అక్కడికి వెళ్ళారు, అది జరిగింది తెలిసింది, అక్కడ సైన్యాధిపతి కనపడటం. మళ్ళా ఎవరు కనపడతారు చెప్పండి? మంత్రి అంటే రాజుగారికి రాణిగారి కంటే సన్నిహితంగా ఉండేవారు ఎవరు చెప్పండి? మాట్లాడండి అమ్మా. మంత్రి. ఇప్పుడు చెప్పండి, ద్వారపాలకుడైన ఆ మొర్దెకై చెప్పండి ఎక్కడికి వచ్చేసాడు తెలుసండి? రాజు ప్రక్కన కూర్చొని మంత్రి అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చింది ఈ భాగ్యం చెప్తారా? ముగించేస్తాను. ఎందుకు వచ్చింది ఈ భాగ్యం అంటే ఆయన నమ్మకత్వాన్ని బట్టి. రాత్రి ఒక వాక్యం విన్నాం, దైవజనులు నమ్మకత్వం గురించి చక్కని మాటలు చెప్పారు, మీలో కొందరు విన్నారు. నిజమే, నమ్మకముగా ఆ ద్వారము దగ్గరే కనిపెట్టుకుని అలా నిలిచి ఉన్న ఆ మొర్దెకై, మొదటిది అది నమ్మకత్వం అయితే, రెండవది దేవుడిచ్చిన సాధనమయ్యున్న ఉపవాసాన్ని ఉపయోగించుకున్నాడండి. ఉపవాసాన్ని రాణిని కూడా లెక్క చేయలేదు తెలుసా. రాణిని కూడా తిట్టాడు ఒక విధంగా. నిజానికి తన కుమార్తె అవ్వచ్చు, కుమార్తె అయినంత మాత్రం రాణిని తిడితే రాణి ఊరుకుంటుందా చెప్పండి అమ్మా? మీ కుమారుడు కలెక్టర్ అయితే మాత్రం డ్యూటీలో ఉన్న కలెక్టర్ని తిడితే ఊరుకుంటాడమ్మా? ఊరుకోరు కదా. కానీ తిట్టాడు ఆయన. ఏమని తిట్టాడో తెలుసా? నువ్వు కానీ సహాయం చేయకపోతే దేవుడు సహాయం ఎలా చేస్తాడు? నీకు నీ కుటుంబానికి కీడని బెదిరించాడు, గద్దించాడు, జ్ఞాపకం చేశాడు. అంటే ఉపవాసము చేయడానికి ఆయన ఇష్టపడ్డాడండి. వృద్ధుడు, చెప్పాలంటే ఆయన ఏం బాలుడు కాదు, వృద్ధుడు. ఈరోజు చూడండి వీళ్ళారా, మరి యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు కూడా ఉపవాసం చేయలేకపోతున్నారండి. నేను మాట చెప్పనా, మీరు యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఉపవాసం అలవాటు చేసినామా? యవ్వనస్తులు చాలా మంది ఉన్నారు కదా, మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నారు నాకు ఇంకా తెలియదు. మరి కొద్దిసేపట్లో రిజల్ట్ వస్తుంది, మరి కొద్దిసేపట్లో అమ్మా పేపరు మరి రిజల్ట్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఎంతమంది వృద్ధులు ఉపవాసం ఉన్నారో, బాలురు ఉపవాసం ఉన్నారు, బాలికలు ఉపవాసం ఉన్నారు, ఎంతమంది ఉపవాసం లేరో, ఇవన్నీ వస్తాయి కొంచెం సేపట్లో రిజల్ట్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఒకటి చెబుతున్నాను, మేము మా సేవా కాలంలో, యవన కాలంలో సేవకు వచ్చానండి. యవన కాలంలో మేము సేవలో ఉన్నప్పుడు ఎన్నో ఉపవాసాలు చేస్తాం. ఆ ఉపవాసాల బలమే, ఆ ఉపవాసాల దీవెని ఈరోజు నన్ను ఈ స్థానంలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే నా బిడ్డకి నేను చెబుతూ ఉంటాను, నా కుమారునికి. తాను అలాగే ఆ మార్గంలో నడుస్తున్నాడు. మీకు చెబుతున్నానండి, ఈరోజు యవనస్తులారా, మీరు ఎవరన్నారు? దేవుడు బలవంతులు అన్నారు కదా. బలవంతులైన యవనస్తులు ఇప్పుడు అసలు ముందుకు రావట్లేదు, బలమైన పని చేయడం లేదు, బలహీనం అయిపోతా ఉన్నారు, ఉపవాసం చేయలేకపోతున్నారు. బలవంతులు అంటే నువ్వేం చేయాలి? ఉపవాసం చేయగలగాలి, మోకాళ్ళు వేయగలగాలి, అవసరమైతే సేవ కోసం సహకారిగా పరిగెట్టగలగాలి, అవసరమైతే ఏ పనైనా దేవుని కొరకు చేయగలగాలి. ఈరోజు యవనస్తులు ఉన్నారండి మన మధ్య, కొంతమంది యవనస్తులు ఉన్నారు, గట్టిగా పాట పాడితే అలసిపోతున్నారు యవనస్తులు. పాట అమ్మా, గట్టిగా ప్రార్థన కాదు, గట్టిగా పాట పాడితే అలసిపోతున్నారండి ఈ యవనస్తులు. మరి వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి సేవ? కాబట్టి వినండి, యవనస్తులారా మీరు
దేవుని ఆత్మ మీ మీద నిలుచుంది కనుక చేయాలి. యవ్వన బలం. వృద్ధుడయ్యుండి కూడా మొర్దెకై ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాస ప్రార్థన, ఒకటి విధేయత, రెండవది ఉపవాస ప్రార్థన, మూడవది ఏంటి తెలుసు, తన జాతి రక్షించబడాలి, తన కుటుంబం నాశనం కాకూడదు. నిజానికి తనకి తెలిసింది, తను వెంటనే ఎస్తేరుకి చెప్పారు. ఎస్తేరు ద్వారా మరి ఇలా ఈ కార్యాలన్నీ జరిగాయి కదండి. అంటే బాధ్యత కలిగిన వ్యక్తి మాట. మొర్దెకై ఊరికి మంత్రి అయిపోలేదమ్మా. ఈరోజు మనం అనుకుంటాం, నాకు ఆ పదవి వచ్చేయాలి, నాకు అది వచ్చేయాలి, ఆ మేలు కలగాలి, ఈ మేలు కలగాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇస్తాడు దేవుడు. దేవుడు ఎప్పుడు తన పిల్లలను దీవించడానికి ఇష్టపడేవాడి. దేవుడు దీవించాలి అంటే మనము ఆయన చిత్త ప్రకారం జీవించాలి. చెప్పండి మాట అందరూ. దేవుడు మనల్ని దీవించాలంటే మనము ఆయన చిత్త ప్రకారము జీవించాలి. ఆయన చిత్త ప్రకారం జీవించిన వారికి ఎవ్వరికి దీవెనలు రావు. అది గుర్తుపెట్టుకోండి. మొర్దెకై శ్రమానుభవం కలిగిన వాడు, కష్టపడినవాడు, ద్వారపాలకుడై ఉండి తన బాధ్యతలు తాను నెరవేర్చాడు. తన జనాంగము కీడు కలిగిందంటే నాకెందుకులే అనుకో. ఈరోజు చూడండి, ఇంట్లో ఎవరికైనా బాగోపోతే పట్టించుకోవట్లేదండి ఇంట్లో ఉన్నవారు కదా, నాకెందుకులే అనుకున్నారు. కానీ జనాంగానికి కీడు వస్తే ఎంత ప్రయాసపడ్డాడు చెప్పండి అమ్మా మొర్దెకై. తాను ఉపవాసం ఉన్నాడు, తన జనాంగంతో ఉపవాసం చేయించాడు. అద్భుతమైన ప్రణాళిక. అనుదినము గడప యొద్ద కనిపెట్టుకునేవాడు. అద్భుతం. ఈరోజు ఏంటంటే తన జాతి రక్షించబడింది, తాను రక్షించబడ్డాడు. రెండవది, రాజుగారికి ప్రక్కనే ఉండే మంత్రి పదవి, ప్రధానమంత్రి మాట ప్రక్కనే. ఇంకెప్పుడు రాజుగారు ఏ సలహా అయినా ఎవరిని అడుగుతారు చెప్పండి? ఈయనే. ద్వారపాలకుడు ఎక్కడ, మంత్రి ఎక్కడండి? ఏ స్థితి నుంచి ఏ స్థితికి దేవుడు తీసుకొచ్చాడు చెప్పండి? అద్భుతం కదా. దేవుడు తలంచుకుంటేనండి పెంట కుప్పం మీద నుండి ప్రజల ప్రధానులతో మనల్ని కూర్చోబెడతారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. పెంట కుప్పం మీద ఉన్న వాళ్ళండి, పెంట కుప్పం మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు తెలుసండి? ప్రధానులతో కూర్చొని పెడతాడు. అదే జరిగింది. ఆయన ద్వారపాలకుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. దీనికి ఒక కారణం ఉపవాస ప్రార్థన. సరే, చివరిలో చెబుతున్నానమ్మా, మీలో చాలా మందికి ఉపవాసం అంటే పడదు అంటున్నారు చాలా మంది. అమ్మా ఉపవాసం చేస్తానంటే మాకు పడదండి అంటారు. అమ్మా పడుతుంది ఏమండి, మరి దాన్ని ఇష్టపడితే ఏదైనా పడుతుంది, ఇష్టపడకపోతే ఏది కూడా పడదు. కానీ కష్టం అనుకోదు. నేను చెప్తున్నానమ్మా, అలవాటు చేసుకోండి. ఇలాంటి 3 దినాల ఉపవాసాలు ఏడాదికి ఒకసారి మనం పెట్టుకుంటున్నాం ప్రస్తుతానికి. అమ్మా ఇలాంటి ఉపవాసాలు నిర్లక్ష్యం చేయకండి. ఇంకో మార్గం చెప్పనా, ప్రతి వారములో కూడా వారానికి ఒక దినం ఖచ్చితంగా ఉపవాసం ఉండడాన్ని అలవాటు చేసుకోండి. ఇక్కడ చాలా మందికి ఉంది అలాంటి అలవాటు. మన సంఘాల్లో పిల్లరా చాలా మంది బిడ్డలు వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటారు, కనీసం ఒక పూటైన ఉపవాసం ఉంటారు. ఇది మీకు చాలా మేలు, ఇది మీకు చాలా జీవం అండి. ఉపవాసం నుంచి విన్నారు కదా. కాబట్టి మీకు కూడా మా జీవితాల్లో కీడులు తొలగాలి, మేం కూడా ఆశీర్వదించబడాలి, మేం కూడా మరి దీవించబడాలి అనే తలంపు మీకు వస్తే చూడండి, మొర్దెకై ఎలాగున్నా హెచ్చించబడ్డాడు, దీవించబడ్డాడు, రక్షించబడ్డాడు. ఎన్ని దీవెనలండి. ఇవన్నిటికీ ఉపవాస ప్రార్థన కారణమే కదా. కనుక ఇవాళతో అయిపోతాయి ఉపవాసాలు. మీకు ఇప్పుడు వాక్యం విన్నాక అయ్యో నేను కూడా 3 రోజులు ఉపవాసం ఉంటే బాగున్నేమో అని అనిపిస్తే గానీ ఏం పర్వాలేదండి. రేపటి నుంచి మల్లవరంలో 3 దినాలు ఉపవాస పూటాలు. మీరు వచ్చేసి ఏమి ఇబ్బంది లేదు. మీకు అన్ని వసతులు, మన మల్లవరం బిడ్డలు వచ్చారు ఇక్కడికి, అన్ని వసతులు ఉంటాయి. మరి ఇక్కడ చేయలేకపోయాం, మరి అయ్యగారు వాక్యం చెప్పారు విన్నాం. మా జీవితంలో కూడా కీడులు తొలగాలి, హెచ్చింపబడాలంటే అక్కడ అవకాశం ఉంది. అక్కడికి రాలేకపోతే ఇలా రేపు మంగళ పొద గురువారాలు మల్లేపల్లి సంఘంలో ఉపవాస పూటాలు ఉన్నాయి. ఒకవేళ అక్కడికి కుదరలేదనుకోండి, మీకు వీలైతే మీ ఇంటిలోనే లేదా మీ మందిరాల్లోనే ఏకాంతంగానే మీరే ఉండండి ఉపవాసం. దేవుడు సహాయం చేస్తారో చెప్పండి. సరే 3 రోజులు ఉండలేకపోతే కనీసం వారానికి చెప్పండి అమ్మా, ఒక్కరోజైనా. మనకి శుక్రవారం ఉపవాస ప్రార్థన కనుక ఉపవాసం చేయడం నేర్చుకోండి. ఉపవాసం వల్ల ఆత్మీయ జీవితానికి మేలే, శరీర జీవితానికి కూడా చెప్పండి అమ్మా మేలే. శరీరానికి కూడా. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు కొంతమంది అమ్మా, మరి వాళ్ళని అడగండి, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మా ఉపవాసం చేస్తే ఏమైనా ప్రాణహానిగానే ఉందా అని అడగండి ఒక మాట. ఎందుకంటే ఉపవాసం, ఒక పూట ఉపవాసం ఉండాలంటే ఏదో ప్రాణం పోయినట్టు మాట్లాడతారు. ఎవరిలాగో తెలుసండి, బైబిల్లో ఉన్నాడు ఒక ఆయన, యాషావు గారు. ఒక్క పూట భోజనం లేనందుకు ఏమైపోయాడో తెలుసండి. మరి ఎంత బాధపడిపోయాడో. తన తమ్ముడితో అంటాడు, నేను ఆకలితో చచ్చిపోతున్నాను అంటున్నాడు. అమ్మా ఒక్క పూట ఆకలికి చచ్చిపోయే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. ఒక్క పూట ఆకలికి చచ్చిపోయే వాళ్ళు ఎవరుంటారా? అనిపిస్తుంది చచ్చిపోయినట్టు, కానీ చచ్చిపోము ఏమండి. ఆకలి ఎందుకంటే కడుపులో బాధ అన్నం ఉంటుంది అంతే. కానీ అన్నాడు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుని భ్రష్టుడైపోయాడు, దేవుని దీవెనలన్నీ పోగొట్టుకున్నాడు. కాబట్టి అలవాటు చేసుకోండి. ఉపవాసం అలవాటు చేసుకుంటే గొప్ప విజయాలు కలుగుతాయండి. ఈ ఉపవాసం అనేది ఇంకా చాలా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు, వీలైనప్పుడు అవన్నీ మేము విందాము. సరే ఈరోజు పోయినా మీకు కావాలంటే బుధవారం చెప్పిన వాక్యం
అది కూడా మన యూట్యూబ్లో ఉందండి. మీకు తెలుసు కదా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ మిషన్ జగంపేట హెడ్ ఆఫీస్ గుంటూరు అనే ఛానల్ దేవుడు మనకి ఇచ్చారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, వర్తమానాలన్నీ మీకు వస్తాయి. నిజానికి లెక్క ప్రకారం ఇవాళ శుక్రవారం అమ్మగారు వాక్యం చెప్పాలన్నమాట కదా. ప్రతి శుక్రవారం అమ్మగారు కేటాయించేసాం వాక్యం చెప్పడం. ప్రతి ఆదివారం నాకు కేటాయించారు అమ్మగారు వాక్యం చెప్పడం. కానీ ఈరోజు మొదటి రోజు మరి నన్ను అమ్మగారు చెప్పిన గురించి, అమ్మ ఇవాళ నలుగురు ఎక్కువ వస్తారు కదా, మరి మన బిడ్డలు వారాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఏదో 4 మాటలు చెప్పాలి, నాకు ఆశ ఉంది, నాకు అవకాశం ఇవ్వండి అంటే అమ్మగారు అవకాశం ఇచ్చారన్నమాట. కనుక వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సరే, వచ్చే శుక్రవారం నుంచి వారే చెబుతారు లైవ్లో వాక్యం, ఆదివారం నేను చెప్తాను. సరే, విన్న మాటలు అందరూ దీనిలో పదిలపరుచుకుని ఒకటే ఉపవాసానికి విలువ ఇవ్వండి, ఉపవాసానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ యూద జనాంగానికి, మొర్దెకైకి, ఎస్తేరుకి దేవుడు చేసిన మేలు మనకి కూడా చేస్తారు. అలాంటి దివ్యమైన దీవెన, ఆశీర్వాదకరమైన స్థితి దేవదేవుడు మన రాజు అయ్యున్న యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ఒక్కసారి అందరూ లేచి నిలబడండి లేదా మోకరించండి. దయచేసి ఒక్క 10 నిమిషాలు లేదా ఒక పావు గంట దైవధ్యానం జరిగించుకుని మనం ముగింపులోకి వచ్చేద్దామండి. ఎన్నో కార్యక్రమాలు లేవు, చివరికి వచ్చేసాము. ఒక్క 10 నిమిషాలు అందరం కూడా మోకరిద్దాము, అందరం మోకరిద్దాము. పాప కూడా మరి సహకరించాలని కోరుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మోకరించి